హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలాజీ తెలుగు టైలర్. ఇవాళ మనం థ్రెడ్ పైపింగ్ గురించి చూస్తున్నాం అండి. ఏంటంటే కొన్ని టెక్నిక్స్ అండి, ఇవి కూడా మనం కొన్ని టెక్నిక్స్ ఫాలో అవుతే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. మనం వేసుకునేటప్పుడు వెనకమాల కట్ చేసుకునే పని లేకుండా మనం మడిచి కుట్టేటప్పుడే మనం ఎలా అనే దాని గురించి ఇప్పుడు చూపిస్తాం అనమాట. అయితే మనం థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకునేటప్పుడు మన క్లాత్ అనేది 1 అంగుళం క్లాత్ వరకు ఇలా కట్ చేసుకోండి. ఇదేంటంటే కొన్ని టెక్నిక్స్ ఫాలో అయితే చాలా సింపుల్ అనమాట. అందుకని మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నామాట. అయితే కొత్త వాళ్ళు అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అయితే ఇప్పుడు ఇలా మనం ఏం చేద్దామంటే 1 అంగుళం పీసులు ఇలా తీసుకోండి. ఫస్ట్ తీసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని ఇలా కట్ చేసుకుని ముందే మనం ఏం చేద్దామంటే మడిచి కుట్టేయండి. ఇలా కుట్టేటప్పుడు మనం ఇక్కడ టెక్నిక్ చూడండి. మనం మామూలుగా కుట్టుకుంటూ వెళ్ళకుండా, కుట్టుకుంటూ వెళ్తే ఏమైందంటే వెనకమాల కుట్టు అనేది సాగదనమాట. క్రాస్ కదా, ఈ క్లాత్ అనేది క్రాస్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ క్రాస్ క్లాత్ని వేసేటప్పుడు ఇలా లాక్కుంటూ వేయండి. ఇలా చూశారు కదా, కుట్టేసేటప్పుడు ఇలా లాక్కుంటూ వేయండి. అప్పుడు ఏంటంటే దీన్ని లాగటం వలన మనకి క్లాత్ అనేది కుట్టు అనేది తెగిపోదు అనమాట. చూడండి, ఒకసారి చూపిస్తా. తర్వాత ఏంటంటే మడిచి కుట్టుకునేటప్పుడు కూడా మనకి చాలా లాగి పట్టకుండా ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు ఇలా లాక్కుని కుట్టండి. ముందే చూసారుగా, ఇలా లాగి కుట్టాం. మొత్తం కూడాను పైపింగ్ అనేది వేసుకునేటప్పుడు ముందు దీన్ని క్లాత్ మొత్తం లాగి కుట్టాం. తర్వాత మనం బ్లౌజ్ మీద వేసి ఇప్పుడు ఫస్ట్ మనం పాదం పెట్టి వేసుకోండి. ఇలా వేసుకునేటప్పుడు ఇక్కడ ఒక టెక్నిక్ అండి, మళ్ళీ గుర్తుంచుకోండి. దీన్ని మాత్రం లాగొద్దు. వేసేటప్పుడు దీన్ని లాక్కోకుండా ఇట్లా మిషన్కి అందించుకుంటూ వెళ్ళండి. దీన్ని అసలు ఏమాత్రం లాగొద్దు పైన. చూసారుగా, ఇలా నొక్కుంటూ లాగొద్దు, లాక్కుండా వేసుకోండి. ఇలా దీనివల్ల యూజ్ ఏంటో ఒకసారి చూపిస్తానండి. కొద్దిగా టక్స్ పెట్టుకోండి, ఎందుకంటే మనకి కొంచెం ఫ్రీగా తిరగటం కోసం మనం క్లాత్ అనేది ఇలా కట్టేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు థ్రెడ్ అనేది తీసుకుంటున్నాం. చూడండి, ఇలా కుట్టెంబటే పెట్టేసుకోండి. థ్రెడ్ని కుట్టెంబట పెట్టేసుకుని ఇలా మలిచేసుకోండి. మలిచేసుకుని స్టిప్గా మలిచేసుకోండి. స్టిచ్ ఆడించుకొని కుట్టెంబట పెట్టేసుకోండి. పైన పెట్టుకోవాలి, లోన పెట్టకూడదు అనమాట. కుట్టెంబట ఇలా పెట్టేసుకున్నాం కదా, పెట్టేసుకుని ఇది టెంపర్గా ఉందండి క్లాత్. ఇది టెంపర్ లేని అయితే ఫ్రీగా తిరుగుతాయి అన్నమాట. అయినా సరే మనం తిప్పుకోవాలి ఇలా. చూసారుగా, ఇలా స్టిప్గా వచ్చేలాగా చూసుకోండి. చూసారుగా, మనం ఇప్పుడు ఇలా సన్నగా వేసేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత మనకి ఏంటంటే దీనివల్ల యూజ్ అనేది, ఇప్పుడు మనం మడిచి కుట్టుకుంటాం కదా, ఇలా దీని మీద కుట్టేస్తాం.
కుట్టేసినప్పుడు ఏమవుతుందంటే మనం అలా నొక్కుకుంటూ వేయకపోతే ఫస్ట్ సాగ తీసుకుంటూ లాక్కుంటూ వేయకపోతే కన ఇక్కడ ఈ టర్నింగ్ పాయింట్ అని చూసారా, ఈ క్లాత్ అనేది లాగి పట్టుద్ది అనమాట. ఇట్లా చూసారుగా, ఇలా లాగి పెట్టేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ కట్స్ పెట్టుకుంటాం. ఇట్లా అలా కాకుండా ఇలా వేసుకుంటే మనకి కట్స్ పెట్టుకునే పని ఉండదు. ఒకసారి చూపిస్తా చూడండి. ఇలా అలా లాక్కుండా వేసుకుంటే ఇలా వేసుకోవచ్చు అనమాట. చూసారుగా, ఇక్కడ లోపల భాగం అనేది మనం ఎక్కడా కూడాను కట్ చేయలేదు, రౌండ్ పాయింట్లో కూడాను మనం కట్ చేయలేదు. అంటే చూసారుగా, దాన్ని ఫస్ట్ ఏంటంటే లాగి కుడతాం అనమాట. క్లాత్ని లాగి కుట్టినప్పుడు సాగుద్ది కాబట్టి కుట్టు అనేది లాక్కోదు అనమాట. అదే మనం మామూలుగా అందించుకుంటూ వెళ్తే ఈ కుట్టు అనేది లాక్కుని ఇలా టర్నింగ్ పాయింట్లో కట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఇలా కట్ చేసుకోకుండా ఇంత నీట్గా వేసుకోవచ్చు అనమాట. చాలా నీట్గా చూసారుగా సన్నగా ఎలా వచ్చిందో ఇలా వేసుకోండి. కొత్త వారైతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.